అంబటి రాంబాబు ఇటు బోండా ఉమ ఏదైతే ముద్రగడ పద్మనాభ సంతాప సభలో కలవటం వాస్తవంగా ఇలా కలవటం వెనక పార్టీ లైనప్ దాటినట్టేనా? ఎందుకు ఇంత కలవరపాటు అవుతుంది తెలుగుదేశం పార్టీ అంటే ఏమంటారు? అయితే ఈ ఈ కలయిక వల్లే ఆందోళన చెందుతోంది తెలుగుదేశం పార్టీ అని అననండి. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు బోండా ఉమా అనే వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం. నేను గతంలో అంటే దీనికన్నా ముందు కూడా ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో నేను చాలా కాలంగా అంటే అధికారంలో లేకపోయినా కూడా నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డాను 2019-24 మధ్యలో. కానీ నన్ను అంటే అంత ప్రత్యక్షంగా చెప్పకపోయినా తనకు మంత్రి పదవి లేకపోయిందనేటువంటి బాధ మాత్రం ఆయన మనసులో ఉండి, వాడెవరు కృష్ణా జిల్లాలో ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు, ఈయనకి మంత్రి పదవి ఇచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటూ కొన్ని ప్రశ్నలు వేశారు ఆ సమావేశంలో. ఆ సమావేశం సందర్భం ఏమిటో తెలియదు, కానీ తన యొక్క ఐడెంటిటీని లేదా తన గురించి తాను ముందుకు ప్రొజెక్ట్ చేసుకోవటం అనేటువంటిది బియాండ్ పార్టీ, అంటే పార్టీకి ఆవల కూడా నాకు పాపులారిటీ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రచారం చేసుకునేటువంటి తహతహ బోండా ఉమామహేశ్వరరావులో కనిపించింది. దానికి అదనంగా వచ్చినటువంటిది నిన్న జరిగినటువంటి సమావేశం. నిన్న జరిగిన సమావేశంలో అది పూర్తిగా ముద్రగడ గారికి సంబంధించిన సంస్మరణ సభ. ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఎవరు దాన్ని ఆహ్వానించారు అనే విషయం పక్కన పెడితే ఇది పూర్తిగా కులపరమైనటువంటి సమీకరణ సంస్మరణ అండి. సాధారణంగా సంస్మరణ అంటూ జరిగితే అందరూ వస్తారు, ఆయన అంటే అభిమానించేటువంటి వాళ్ళు, కులానికి ఆవల కూడా మనుషులు అక్కడ చేరడం జరుగుతుంది. కానీ అలాంటిది పెద్దగా కనబడలేదు మీడియాలో చూసినంత వరకు. ఏమో ఉన్నారేమో తెలియదు, కానీ మీడియాలో చూసినంత వరకు కూడా ఇది దాదాపుగా ఒక కాపు వర్గము ఎఫెక్టివ్నెస్ వారి మేము అని ప్రదర్శించుకోవటానికి సంబంధించినట్టుగా వాళ్ళు మాత్రమే ఆ ప్రదర్శన చేసినట్టుగా అనిపించింది. అలాంటి ప్రదర్శన జరుగుతుందని తెలుసా బోండా ఉమా అనేటువంటి ఎమ్మెల్యేకి? లేక అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా జరిగినటువంటి పరిణామమా తెలియదు, కానీ అక్కడ ఆయన ప్రవర్తించిన తీరు లేదా మిగతా నాయకులతో మాట్లాడినటువంటి తీరు, ముఖ్యంగా జగన్ దగ్గరగా ఉండే ఆత్మీయులుగా ఉండేటువంటి వ్యక్తులతో ప్రవర్తించిన తీరు తెలుగుదేశానికి సహజంగానే అనుమానాలు రేకెత్తేటువంటి అవకాశం ఉంది. అయితే నేను చూసేది ఏమిటంటే ఇదంతా కూడా ఇది కులం దీనికి కాదండి. తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఏమిటి చేయాలి, నాకు 2029 ఎలక్షన్ల దాకా కూడా ఆలోచిస్తున్నాడు. మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనేది ఆలోచిస్తున్నాడు. లేదా తను చెప్పిన మనుషులకి తగినటువంటి పోస్టులు ఇస్తారా లేదా అనేటువంటిది ఆలోచిస్తున్నాడు. సో రాజకీయంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో తన రెలవెన్స్ చూపించుకోవడం మీరు చెప్పిందని నేను ఏకీభవిస్తున్నా, కానీ వాస్తవంగా బోండా ఉమా అంటే ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి స్వింగ్లో ఉంది.